నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దుర్గామాత ఉపాసకులు, ఆస్ట్రాలజిస్ట్, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత శ్రీ శ్రీధర్ గురూజీ గారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆర్థికంగా చాలామంది పైకి ఎదగాలి అనుకుంటారు. అంటే వాళ్ళు ఎంత ప్రయత్నించినా, ఎంత కష్టపడినా వచ్చిన డబ్బులు కానీ ఇంకోటి కానీ నిలవు. ఎందుకు అంటే ఏ రకంగా వాళ్ళు ఎందుకు అలా అయిపోతూ ఉంటారు, ఆర్థికంగా ఎదగలేకపోతూ ఉంటారు? ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు అంటే దానికి కూడా గ్రహాలే అమ్మ. దానికి కూడా పూర్వజన్మ సుకృతం గ్రహాలు. దానికి పాయింట్అవుట్ చేసి చెప్పాల్సింది ఏమీ లేదు. నేను ఇందాక చెప్పాను, ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చాను. 100కు 200% అలా గ్రహాలు మంచిగా ఉన్నాయనుకో, ఒక మనిషి లేస్తాడు ఆటోమేటిక్గా. ఒక గ్రహాలు బాగాలేవు అనుకో, ఆ సుడిగుండంలో పట్టుకొని తిరుగుతూనే ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఒక విషయంలో ఒక మానవుడు ఖచ్చితమైన తత్వం ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మనిషికి పూల బాటలే ఉండవమ్మా. ముళ్ళ బాటలు కూడా వస్తాయి. ఎందుకంటే ఈ రెండింటిని ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకొని మనిషి వెళ్ళగలుగుతాడో జీవితం అనే ఆటలో సక్సెస్ కాగలుగుతాడు. ఎప్పుడు కానీ ఈ సక్సెస్ని కానీ ఫెయిల్యూర్ని కానీ, ఇటు పూల బాటలను కానీ ఇటు ముళ్ళ బాటలను కానీ బ్యాలెన్స్గా చేసేటోళ్ళు ఎవరైతే నడుస్తారో వాళ్ళని ఎప్పుడు సక్సెస్ ఆనుకొని ఉంటుందమ్మా. ఆ విధమైన మైండ్ సెట్ అలవాటు చేసుకోవాలి. ఆ విధమైన మైండ్ సెట్ అలవాటు చేసుకున్న వాళ్ళకు మాత్రం ఎలాంటి డోకా ఉండదు. అది ఎలాగో చెప్పమంటే మాత్రం నాకు ఖచ్చితంగా కాలర్స్ ఫోన్ చేస్తే వాళ్ళకి నేను ఖచ్చితంగా వివరం ఇవ్వగలుగుతాను. అటువంటి డేస్లో వాళ్ళకి అది కూడా అలవాటు అయిపోతుంది. నాకే మంచిగా అయిందని మీ ఛానల్ వాళ్ళకే ఫోన్ చేసి చెప్తారండి. సరే గురువు గారు, అంటే చాలా విషయాల్ని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువు గారు. చూసారు కదండి, మరి మీకున్న సమస్యలని శ్రీధర్ గురూజీ గారితో మాట్లాడి మీ సమస్యలకు పరిహార మార్గాలను తెలుసుకోవాలంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. శ్రీధర్ గురూజీ గారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి పరిష్కార మార్గాలను తెలియజేస్తారు. నమస్కారం.